వెళ్ళిపోతుంది. మొదటి నీ కుటుంబాన్ని ఎందుకు దేవుడు రక్షించాడు, నిన్ను ఎందుకు రక్షించాడు అంటే నీ కుటుంబాన్ని అంతటిని రక్షించగల సామర్థ్యము నీ దగ్గర ఉంది కాబట్టి. దేవుడు మనల్ని సాతాను ఎక్కడ నీ కుటుంబాన్ని రక్షించేస్తావో అన్న భయంతో వాడు ఏం చేస్తాడంటే నిన్ను పెడదారి పట్టించేస్తాడు, నిన్ను రాంగ్ రూట్ పట్టిస్తాడు. ఎగ్జాంపుల్ నాకు ఒకవేళ ఎగ్జాంపుల్ నేను పేదరికంలో ఉన్నాను, నాకు డబ్బులు అవసరం, నా మైండ్ ఎక్కడ తీసుకెళ్తాడు చెప్పండి? సాతాను డబ్బు వైపు తీసుకెళ్తాడు. లేక యవనస్తులు ఎంజాయ్ చేద్దామని ఆలోచన ఉంది, ఎక్కడ తీసుకెళ్తాడు? ఎంజాయ్ ప్లేసుల్లోకి, అమ్మాయిలతో లేకపోతే అబ్బాయిలతో, ఇలాంటి ప్లేసుల్లోకి మనం తీసుకెళ్తాం. మన మైండ్ని డైవర్ట్ చేసేస్తూ ఉంటాడు. పెద్దోళ్ళు ఉన్నారు, లేకుంటే వాళ్ళకి సంబంధించిన సమస్యల్లో నుంచి, విశ్వాసం నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చేస్తూ ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో పడిపోయావో ఆ విషయంలోంచి తిరిగి లే. మనం బురదలో పడిపోయాం, అక్కడే